వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. శాండ్విచ్ టోస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న దాంట్లో ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకుని ఇంకొకసారి మ్యాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇంకొక బౌల్లోకి 1 కప్పు వరకు పాలు వేసుకుని 2 స్పూన్స్ పంచదార, కొంచెం చెక్క పౌడరు అంటే అది సినమన్ పౌడర్ అంటారు కదండి, అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక పక్కన పెట్టుకోండి. ఈసారి బ్రెడ్ స్లైసెస్ తీసుకుని సైడ్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకుని శాండ్విచ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. పొటాటో మిక్చర్ని నేను చూపిస్తున్నట్టుగా బ్రెడ్ అంతా ఈవెన్గా అప్లై చేసుకుని నేను ఒక 2 స్పూన్స్ వరకు చీజ్ యాడ్ చేసి పైన ఇంకొక స్లైస్తోని క్లోజ్ చేసేసుకున్నాను. చీజ్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఆల్రెడీ ఎగ్ మిక్చర్ ఉంది కదా, దానిలో ఇలా డిప్ చేసుకుని ఆయిల్లో కానీ బటర్లో కానీ మంచి కలర్ వచ్చేంత వరకు 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా మన శాండ్విచ్ టోస్ట్ అనేది రెడీ అవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.